తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా 3వ రోజు స్వామివారు మత్స్యావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నారసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా 3వ రోజు స్వామివారు మత్స్యావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అనంతకోటి కళ్యాణ గుణస్వరూపుడైన భగవాను నుండి యొక్క వివిధ అవతారములోను వైభవమును భక్తకోటికి తెలియజేయుటకై బ్రహ్మోత్సవములలో ఆయా అలంకార సేవలు నిర్వహించుట శాస్త్రసమ్మతమై ఉన్నది. వాటిలో అత్యద్భుతమైన మత్స్యావతార తత్వమును పరిశీలించి బ్రహ్మంగారు వేదరాశిని అందజేయుట, సత్యవ్రతుని ముంజేతి దోసిలిలో చిన్ని మత్స్యవ రూపమును ధరించి ప్రళయకాలంలో ఎంతో మహిమాన్వితమైన తన తేజశక్తి ఔషధీలతలను జగత్ కళ్యాణకారములైన అనేకములైన సంపదలను రక్షిస్తూ వివిధ రీతిలలో వేదరాశిని సంరక్షించిన తీరు, స్పష్టీక్రమమును కొనసాగించిన తీరు ఈ అవతారములలో దర్శించుకొనవచ్చును. దశావతార వరిగణనములో మత్స్యావతారమే భగవాను నుండి ప్రథమ అవతారమని తన చల్లని చూపులతో విశ్వ రక్షణ గావించి భగవాను నుండి మత్స్యావతారునిగా దర్శించి ముక్తిప్రదము అని ఈ అవతారము యొక్క ప్రాముఖ్యతను ఆలయ అర్చకులు వివరించారు. రాత్రి వేళలో స్వామివారు శేషవాహన సేవలో భక్తులకు దర్శనమిచ్చారు. प्रजा ईशादे अग्ने समित्तया वर्धस्वजाजप्यागस्व वर्धिषीमहे च वयमाजप्यासिषीमहे एतत्ते देव सवितर्यज्ञं ब्राहुर्बृहस्पदाये ब्रह्मणे